వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, రమ్మీ గేమ్స్ మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సాక్షిగా అభయదానానికి ముందుకు వచ్చిన కేటీఆర్. వైసీపీకి మరొక బిగ్ షాక్. ఎమ్మెల్యే విజయ్ చంద్ర సమక్షంలో 600 కుటుంబాలు టీడీపీలో చేరిక. నకిలీ కల్తీ విత్తనాలు సరఫరా చేసే ముఠా అరెస్ట్. ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు టోపీలు పంపిణీ. ఏప్రిల్ తొలి వారంలో డిఎస్సి నోటిఫికేషన్. పాఠశాలలు ప్రారంభించేలోగా పోస్టులు ఇస్తాం. సీఎం చంద్రబాబు. ఇక వివరాల్లోకి వెళ్తే, క్రిస్టియన్లపై చర్చిలపై దాడులు ఆపాలి. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చిలో ఫాదర్లపై, క్రిస్టియన్లపై జరుగుతున్న దాడులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాలని జయకాంత్ క్రిస్టియన్ క్రైస్తవ హక్కుల పోరాట సమితి నాయకులు కోరారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట క్రిస్టియన్లపై దాడులను అరికట్టాలని, చర్చి ఫాదర్పై హత్యదాడి అత్యాత్మకంగా చిత్రీకరించడం న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ఇది బ్యానర్ కింద పెట్టాలి, మనవి చేస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవుల పట్ల, క్రైస్తవ సమాజం పట్ల చాలా మంది మతకళాలు సృష్టిస్తున్నారు. క్రైస్తవులు ప్రేమోన్మాదులు, శాంతి కాముకులు. ఎందుకంటే ఈనాడు చర్చిలో ప్రార్థన చేసుకున్నామంటే ఎంతో మంది రాష్ట్రాల మీద జరుగుతున్న దాడులను చర్చిల మీద జరుగుతున్న దాడులను, రాష్ట్రాల మీద జరుగుతున్న దాడులను జగిత్యాల జిల్లా మాల్యాల మండలం కొండగట్టు పుణ్యక్షేత్రంలోని ఆంజనేయ స్వామిని రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ నిరంజన్ గురువారం రోజు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ముందుగా ఆలయ అర్చకులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికి అనంతరం పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట బీసీ కమిషన్ సభ్యులు, జగిత్యాల ఇన్ఛార్జ్ ఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి మదన్ మోహన్, స్థానిక మాల్యాల తహసీల్దార్ మునిందర్, ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ కార్యాలయంలోని సమాచార భవన్ నందు ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు టోఫీలు పంపిణీ చేసిన అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బి ఆనంద్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు ఎండ అనక వాన అనక న్యూస్ కవరేజ్ నిమిత్తం ఆరోగ్యాన్ని లెక్క లేకుండా చేయకుండా న్యూస్ కవరేజ్ నిమిత్తం జర్నలిస్టులు వెళ్తున్నారని, ఈ వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల జర్నలిస్టులు వడదెబ్బ తగలకుండా ఉండాలనే ఆలోచనలతో మా ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టోఫీలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. కర్నూలు జిల్లాలోనే కాకుండా మిగతా నియోజకవర్గాల్లో కూడా పంపిణీ చేస్తామని ఆయన అన్నారు. అనంతరం సీనియర్ జర్నలిస్టులు మీసాల రామస్వామి మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో జర్నలిస్ట్ ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు బి ఆనంద్ కుమార్ జర్నలిస్టులకు టోపీలు పంపిణీ చేయడం చాలా శుభ పరిణామమని అన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. కర్నూలు కలెక్టర్ సమాచార భవన్ నందు జర్నలిస్టులకు టోపీలు పంపిణీ చేయడం జరిగింది. విషయం ఏమంటే జర్నలిస్టులు ఎండనగా వాననగా తిరుగుతుంటారు. ఇప్పుడు ఎండాకాలం కనుక వడదెబ్బ తగలకుండా వడదెబ్బకు ఎలాంటి ఏ ఒక్క జర్నలిస్టు గురి కావాలనే ఉద్దేశంతో ఈ ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్లో ఈరోజు టోపీలు పంపిణీ చేయడం జరిగింది. ఓన్లీ కర్నూలే కాకుండా మిగతా ఏరియాలో కూడా త్వరలోనే క్యాబ్లు టోపీలు పంపించేస్తానని తెలియజేస్తున్నాము. నా పేరు బి ఆనంద్ కుమార్, ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్, కర్నూలు. ఈరోజు ఎండలు భారతదేశంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఉష్ణోగ్రత నమోదు కావడం అనేది చాలా ఆందోళన కలిగిస్తుంది. అయితే జర్నలిస్టులు ఎండలే కాదు ఏ అపాయం వచ్చినా కూడా వాళ్ళ విధుల నిమిత్తం వెళ్ళిపోతుంటారు. అయితే ఈరోజు ఆల్ జర్నలిస్ట్ వర్కింగ్ యూనియన్ వాళ్ళు ఈరోజు మనకు టోపీలు వేయడం అనేది సంతోషిస్తున్నాము. కనుక జర్నలిస్టులు వాళ్ళు నీడపాటున ఉంటూ విధులు నిర్వహించాలని చెప్పేసి వడదెబ్బకు గురి కాకుండా ఉండాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చలువ పందిర్లు వేయాలని చెప్పేసి వాటర్ బిల్లు గంటలు మోడించాలని చెప్పేసి ఇలా అనేక రకాలుగా జర్నలిస్టుల పట్ల కూడా ఆరోగ్య సమస్యల పట్ల చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విన్నవిస్తున్నాము. ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్కి మేము కృతజ్ఞతలు చెబుతున్నాము. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, రమ్మీ గేమ్స్ మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బెట్టింగ్ యాప్లు కానీ, ఆన్లైన్ బెట్టింగ్ కానీ, ఆన్లైన్ రమ్మీ గేమ్ల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీన్ని నిరోధించడానికి, నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అదేవిధంగా గతంలో చేసిన చట్టంలో దీంట్లో ప్రధానంగా 2 సంవత్సరాల కంటే మించి శిక్ష కూడా లేదు. రేపు వచ్చే అసెంబ్లీ సాక్షిగా అవయవ దానానికి ముందుకు వచ్చిన కేటీఆర్ అవయదానం బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా సభలో తాను అవయదానానికి సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ ప్రకటించారు. మనం లక్షలాది మంది ప్రజలకు ప్రతినిధులం, మనం అందరికీ ఆదర్శంగా నిలవాలి. మన నియోజకవర్గాల్లో కూడా అవయదానం అంశంలో చైతన్యం తీసుకురావాలి, ప్రజలందరికీ దీనిపై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ మేరకు ఆలోచనలో ఉన్న సభ్యులు ముందుకు వస్తే శాసనసభ ప్రాంగణంలోని సంతకాల సేకరణ చేపడతామని స్పీకర్కు సూచన. అందరికంటే ముందు తానే సంతకం చేస్తానని సభలో ప్రకటించిన కేటీఆర్ అవయదానం అనేది గొప్ప మానవనీయ చర్య, ఇది మరింత మందికి జీవితాన్ని ప్రసాదిస్తుందని కేటీఆర్ అన్నారు. మనందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇఫ్ వీ కెన్ లీడ్ బై ఎగ్జాంపుల్, మన ఒక్కొక్కరం కూడా 2 లక్షల మందికి 3 లక్షల మందికి ప్రతినిధులం సార్ ఇక్కడ. కాబట్టి ఒకరోజు స్పీకర్ గారు దయచేసి మీరు హౌస్లోనే ఇక్కడ అసెంబ్లీలోనే ఒకరోజు అందరం కూడా పేపర్ సైనింగ్ క్యాంపెయిన్ కూడా పెట్టినట్టయితే సైన్ చేయాలనుకున్న వాళ్ళం, ఎందుకంటే అందరం కూడా ఎమ్మెల్యేలు, మనం లెటర్స్ లీడ్ బై ఎగ్జాంపుల్. మన నియోజకవర్గాల్లో ఆర్గాన్ డొనేషన్ ని ఎంకరేజ్ చేస్తే నేను వరుసలో ముందుండి నేను సంతకం పెట్టడానికి మొదటి సభ్యుడిగా ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ. ఏప్రిల్ తొలి వారంలో డిఎస్సి నోటిఫికేషన్. ఉపాధ్యాయ ఉద్యోగాలు 80% టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే భర్తీ చేశాం. పారదర్శకంగా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాం. మెగా డిఎస్సి పకడ్బందీగా నిర్వహించాలి. జూన్లో పాఠశాలలు ప్రారంభించేలోగా పోస్టులు ఇస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. వచ్చిన మొదటి సంతకం 16,347 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం.
ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తుంది, అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం, తెలుగుదేశం పార్టీ దగ్గర 1,50,000 ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఇచ్చాం. చాలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం, 80% ఇచ్చాం. ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు, మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది. ఎక్కడ ఒక్క రూపాయి గాని ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు. ఇక్కడ 0 టాలరెన్స్. ఐఎమ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ, ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి, ట్రైనింగ్ అయిపోవాలి, పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది. మత సామరస్యానికి భారతదేశం ప్రతీక అని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. గాయత్రి ఎస్టేట్లోని గురుదత్త పాలిక్లినిక్ పేద ముస్లిం మహిళలకు డాక్టర్ శంకర్ శర్మ రంజాన్ తోఫా కిట్లను పంపిణీ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలకు సహాయం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఖురాన్ గొప్పతనాన్ని, రంజాన్ నెల విశిష్టతను డాక్టర్ శంకర్ శర్మ తెలియజేశారు. రంజాన్ మాసంలో ఉపవాసం ఉండటం వల్ల ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. భారతదేశంలో ఎన్నో మతాలు కులాలు ఉన్నా అందరూ కలిసిమెలిసి అన్ని పండుగలు ఐక్యంగా జరుపుకోవడం గొప్ప విషయమని అన్నారు. అందరూ బాగుండాలన్న ఉద్దేశంతో ముస్లిం మహిళలకు పండగ సరుకులు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇటువైపు ఒకసారి పట్టుకోండి సార్. అవకాశం రెడీ వస్తున్నారు సార్, అందరూ రెడీ. సుల్తాన్బాద్ పట్టణ కేంద్రంలోని పూసల గ్రామానికి చెందిన పద్మశాలి పేదింటి అమ్మాయి రమ పెళ్లి ఖర్చుల నిమిత్తం సుల్తాన్బాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అడక్ కమిటీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, లయన్స్ క్లబ్ రీజనల్ కోఆర్డినేటర్ వలస నీలయ్య మాట్లాడుతూ పేదింటి అమ్మాయి పెళ్లి ఖర్చుల నిమిత్తం 32,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో అందజేశామని తెలిపారు. ఈ సందర్భంగా రమ సుల్తాన్బాద్ లయన్స్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలిపింది. ఈరోజు సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఒక పద్మశాలి పేదింటి అమ్మాయికి గతంలో అంటే నేను పద్మశాలి సంఘం అధ్యక్షునిగా ఉన్నప్పుడు 2012 లోపల వెంగళ రాజేశం సన్ ఆఫ్ లస్మయ్య గారు 2012-13 ప్రాంతంలో చనిపోయాడు. అప్పుడు వారి బిడ్డ ఏదైతే రమ ఉన్నదో ఆ అమ్మాయి చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి యొక్క పెళ్లి ఖర్చుల నిమిత్తము ఆ రోజున ఒక 13,000 రూపాయలు అమ్మాయి పేరట మరియు నా పేరట జాయింట్ అకౌంట్గా పెళ్లి ఖర్చుల కొరకని చెప్పి సుల్తానాబాద్ SBHలో ఓపెన్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. ఆ అమ్మాయికి ఈ మధ్య లోపలనే పెళ్లి నిశ్చయమైన సందర్భంగా ఆ యొక్క అమౌంట్ను రిలీజ్ చేసి ఈరోజు 32,000 రూపాయలు ఆ అమ్మాయికి పూసాల వెంగళ ఏదైతే చనిపోయినటువంటి రాయేశం వారి కూతురుకు ఈరోజు అప్పగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాను. గారు 12 సంవత్సరాలు అయితే చనిపోయి వలస నీలయ్య మా కుల పెద్ద మనిషి, తను నా పేరు మీద పెళ్ళికి ఖర్చుకు 32,000 డబ్బులు అందజేయడం జరిగింది. వారికి అందరికి కుల బంధువులందరికీ నా తరపున లయన్స్ క్లబ్ తరపున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
కర్నూలు నగరంలోని వివిధ ట్రాఫిక్ పాయింట్ల వద్ద బుధవారం డీజీపీ జిల్లా ఎస్పీ సూచనల మేరకు ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో మైపర్ ఫార్మసీ నారాయణ పాఠశాలల విద్యార్థులతో కలిసి ట్రాఫిక్ నియంత్రణ హెల్మెట్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ మాట్లాడుతూ వాహనదారులు ప్రమాదాలను అరికడదాం, గమ్యాన్ని చేరుకుందాం అనే విధంగా ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని సూచించారు. హెల్మెట్ వాడడం వల్ల ప్రమాదంలో మనిషికి రక్షణ కల్పిస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. పత్తి విత్తనాల విలువ 9,12,500 రూపాయలు స్వాధీనం చేసుకున్న బెల్లంపల్లి ఏసీపీ ఏ రవికుమార్ మందమరి పోలీస్ స్టేషన్ సర్క్యులర్ పరిధిలో నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేసే ముఠాను అరెస్ట్ చేసినట్లు బెల్లంపల్లి ఏసీపీ ఏ రవికుమార్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. మందమరికి చెందిన తిరుపతి సహాయంతో అన్నారం చెందిన బొలిశెట్టి జనార్దన్ కూడా 7 సంచులు ఒక సంచిలో 45 కిలోలు 315 కిలోల పత్తి విత్తనాలు అమ్మారని తెలిపారు. ఇట్టి సమాచారం మేరకు మంది
బ్రహ్మకుమారికి చెందిన తిరుపతిని మరియు పున్నారంకు చెందిన జనార్దన్ను పట్టుకొని విచారించగా జనార్దన్ కొనుగోలు చేసి పత్తి విత్తనాలను తిరుపతి సాయంతో దేవ్పూర్లోని చింతగూడ గ్రామంలో సల్పల వాగు పక్కన దాచి అవసరమున్న వారికి అమ్ముతారని వారు తెలిపారు. రజాక్ మీద ఈ కేసు కాకుండా గతంలో ఒక 2 కేసులు నమోదయ్యాయి. నేను పాత కేసులు ఉన్నాయి. అట్లాగే జనార్దన్ మీద జనార్దన్ 2 ఇది 3 బయట ఏంటంటే ఆడ కేవలం తీసుకుంటా కేసు పెడతాను. నేను స్టేషన్ బెల్ ఇచ్చేసరికి మళ్ళీ రోడ్డు మీద కనబడుతూ ఉన్నారు. అక్కడ ఏమవుతుంది దందా చేస్తే ఏం కాదు అనేది ఒకటి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న ఘనంగా జరుపుకుందామని వెలుగు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉమెన్ ప్రొటెక్షన్ వ్యవస్థాపకులు రామకృష్ణ మాదిగ తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట అంబేద్కర్ జయంతి కరపత్రాలను రామకృష్ణ మాదిగ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉమెన్ ప్రొటెక్షన్ వ్యవస్థాపకులు రామకృష్ణ మాదిగ మాట్లాడుతూ కుల వివక్షత పాల్గొట్టడానికి సమానత్వం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కష్టపడ్డారని సమాజంలో జరుగుతున్న కుల వివక్షత పోరాటంలో వారి ఆలోచనలతో ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీరాంజనేయులు, రాము, జమన్న, రమేష్, శేఖర్, పరశురాం, నాగేంద్ర, లోకేష్, గొల్లశేఖర్ పాల్గొన్నారు. బ్లింక్ కొట్టుకుంటుంది సరే స్పేస్ ఓకే. 2021లో వెలుగు ఎంఆర్పిఎస్ అండ్ ఉమెన్ ప్రొడక్షన్ స్థాపించడం జరిగింది. ఆ రోజు నుండి మొదలుకొని ఈరోజు వరకు కూడా 5 సంవత్సరాల నుండి అంబేద్కర్ జయంతి ఎక్కడ కూడా లోటు కాకుండా చేస్తూ ఉన్నాం. మేము ఎందుకు చేస్తూ ఉన్నామంటే సమాజంలో ప్రతి ఒక్కరికి హక్కు కలగజేసి స్వేచ్ఛా జీవితమైనటువంటి అంబేద్కర్ గారికి ఖచ్చితంగా మనం అందరం రుణపడి ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ రావాలని, ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ అంటే తెలియాలని మేము ఈరోజు అంబేద్కర్ జయంతులు చేయడం జరుగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా విగ్రహాలు పెడతా ఉన్నారు, కానీ అంబేద్కర్ ఆశయాలకు మాత్రము ఎవ్వరు కూడా నడుచుకోలేకపోతూ ఉన్నారు. కనుక నేను ఒకటే చెప్తా ఉన్నాను, దళితులకు ఈరోజు అట్టడుగున పాడేసి ఊరు చివరన బ్రతుకుతున్నటువంటి మనలను మరి గుడిలోకి రానియలేదు, బడిలోకి రానియలేదు. అలాంటి దళితులను ఈరోజు స్వేచ్ఛా జీవితం ఇచ్చి ప్రపంచంలోనే ఎక్కడైనా స్వేచ్ఛగా తిరుగుతూ స్వేచ్ఛగా అందరితో సమానంగా మేము చదువుకుంటూ అందరితో మేము కలిసిమెలిసి తిరుగుతున్నటువంటి ఈ అవకాశం ఇచ్చినటువంటి అంబేద్కర్ గారికి ఎంత ఇచ్చినా కూడా, ఎన్ని అంబేద్కర్ జయంతులు చేసినా కూడా, లాస్ట్కి మా ప్రాణ త్యాగాలు చేసినా కూడా అంబేద్కర్ గారి ప్రతి ఒక్కరూ చదువుకొని బాగుపడండి, చెడు అలవాట్లను వదులుకోండి, ఏదైనా పట్టుదలతో సాధించండి, రాజ్యాధికారం సాధించండి, దళితులు అప్పుడే సమాజంలో ముందరకు పోగలరని ఆయన నినాదాన్ని మనం తీసుకుపోతూ ప్రజలలో దళితులను ప్రతి ఒక్కరిని మమేక్యం చేసి ఐకమత్యం చేసి వాళ్ళలోన అంబేద్కర్ అంటే ఏ విధమైనటువంటి జీవితం జీవించినాడో, ఏ విధంగా అన్ని డిగ్రీలు పొందగలిగినాడో, ఏ విధంగా కష్టపడి ఆయన సమాజానికి ఇంత స్వేచ్ఛ హక్కులు కలగజేసినాడో ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసమే నేను ఈరోజు అంబేద్కర్ నినాదాన్ని తీసుకొని ప్రజలు లేకపోతా ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోండి, ఎంఆర్పిఎస్లు పెట్టడమే కాదు, అంబేద్కర్ ఆశయాలకు నడుస్తేనే మనం రాజ్యాంగబద్ధంగా నిలబడగలిగినట్టు అవుతాం. కనుక ప్రతి ఒక్కరూ ఎంఆర్పిఎస్ నాయకులు కావచ్చు, దళిత నాయకులు కావచ్చు,
ఎమ్మెల్యేలు కావచ్చు, సీఎంలు కావచ్చు, ఎవరైనా సరే అంబేద్కర్ని ఆశయాలకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరిలోన గ్రామాలలో కూడా అంబేద్కర్ జయంతులు చేసుకునేలాగా గవర్నమెంట్ ఖచ్చితంగా పనిని చేపట్టాలని వాళ్ళు ఫండ్స్ను కూడా అంబేద్కర్ జయంతులకి పల్లెలకు కూడా గ్రామాలలో అంబేద్కర్ ఎలా బతికినాడు, ఎందుకు బతికినాడు, ఎందుకోసము రాజ్యాంగం రాసినాడు అనేటువంటి విషయాలను ప్రతి ఒక్కరికి తెలియవలసిందిగా కోరుకుంటూ వెలుగు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.